హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు అయితే 2 మ్యాచ్లు ఉన్నాయి. ఎవరెవరు అంటే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఇంకా నైట్ జరగబోయే మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. నేనైతే ఫస్ట్ ప్రివ్యూ వీళ్ళ గురించి మాట్లాడదాం. 3:30 ఉండే మ్యాచ్ ఎవరిది? సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. మళ్ళా సిఎస్కే వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్. ఇంకా ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడాలంటే లాస్ట్ మ్యాచ్లో అందరూ బాగా ఆడాలనుకున్నారు, మొత్తం అందరినీ బెడ్సి కొట్టింది. 300 కొట్టాలని పెద్ద హైప్ క్రియేట్ చేశారు ఎవరు? మన వాళ్ళు. కానీ క్రికెట్ అనేది డిఫరెంట్ బాల్ గేమ్ అనేది మళ్ళీ ప్రూవ్ చేసేసింది. ఒక్కరోజు ఉన్నట్టు ఒకరోజు ఉండదు. ఒక్కరోజు బాగా ఆడితే ప్రతి మ్యాచ్ ఆడతాం అనేది లేదు. అది వాళ్ళకి జరిగింది. అంటే ప్యాట్ కమిన్స్ అప్ టు ద మార్క్, కెప్టెన్సీ బాగలేదు. ఈ మ్యాచ్లో అయితే డెఫినెట్గా స్ట్రెంగ్త్తోనే వస్తాడు ప్యాట్ కమిన్స్. ఇంకా ఇటుపక్కల చూస్తే అక్షర్ పటేల్ లాస్ట్ మ్యాచ్లో అశుతోష్ శర్మ గెలిపించాడు. అతను నేనైతే నిద్రపోయినాను, కానీ మ్యాచ్ మార్నింగ్ చూసే లోపల గెలిచి ఉంది. కానీ అతను అంటే ప్రెజర్ని హ్యాండిల్ చేసినాడు, అప్పుడు మ్యాచ్ గెలిచారు. కానీ నేను చెప్పడం ఒకటే, క్రికెట్ అనేది ఒక్క ప్లేయర్ ఆడితే కానీ గెలవరు, అందరు ఆడితేనే గెలుస్తాము. మరీ ముఖ్యంగా ఆ రోజు అతని డే ఉండి గెలిపించి పెట్టాడు. కానీ ఈరోజు అలా ఉండదు. ఇక్కడ ఎస్ఆర్హెచ్ ఉండేది పిచ్చిగా కొడతారు. ఎక్కడ మ్యాచ్ జరిగేది? వైజాగ్ అంటే ఆంధ్రాలో జరుగుతుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో జరగబోతుంది. ఈ మ్యాచ్ అయితే బెల్టర్, అంటే రోడ్ ట్రాక్ ఇస్తారు. బ్యాటర్స్కి అయితే ఎంజాయ్గా ఉంటుంది. మీరు ఎన్ని కొట్టుకుంటారో కొట్టుకోండి, సెంచరీలు కాబట్టి 300 కొట్టుకోననే వదిలేస్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే సండే కదా, సండే ఫండేగా ఎంజాయ్ చేయాలని వీళ్ళు అనుకుంటారు. ఎవరు? గ్రౌండ్ మ్యాన్స్ ప్రిపేర్ చేస్తారు కదా, ఎవరు? పిచ్చు వాళ్ళు అనుకుంటుంటారు మంచి ట్రాక్ ఇస్తే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని. వాళ్ళు ఏదైనా ఇచ్చుకొని బౌలర్స్కి అయితే పరీక్ష భయ. బౌలర్స్ మంచి లైన్ లెంతులు వేయకపోతే చెల్లించుకుంటారు మూల్యం దండిగా. పిచ్చిగా కొడతారు. 2 పక్కల హార్డ్ హిట్టర్స్ ఉన్నారు. ఇంకా ఒకసారి ప్లేయింగ్ 11 చెప్తాను. ఎవరిది? ఎస్ఆర్హెచ్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషాన్ లాస్ట్ మ్యాచ్లో డక్అవుట్ అయినాడు. అతను కూడా డెఫినెట్గా కంబ్యాక్ కావాలని అనుకుంటాడు. నితీష్ కుమార్ రెడ్డి, ఇంకా హెన్రిక్ క్లాసన్, అంకిత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమి, ఇంకా సమర్జిత్ సింగ్, ఇంకా ఆడమ్ జంపా. ఇది ప్లేయింగ్ 11 ఎస్ఆర్హెచ్. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది? కేఎల్ రాహుల్ వచ్చేస్తాడు. ఎవరి ప్లేస్లో? ఇతని ప్లేస్లో, పోరల్ ప్లేస్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. వికెట్ కీపర్గానే ఆడబోతున్నాడు. మిడిల్ ఆర్డర్లో టాప్ ఆర్డరు నేను ఆడనని చెప్పేశాడు కేఎల్ రాహుల్. ఎవరితో? టీం మేనేజ్మెంట్లో చెప్పాడు. నేనైతే అక్షర్ పటేల్కి సలహాలు చెప్తాను. ఎందుకంటే నేనైతే బ్యాటింగ్ ఆర్డర్లో ఇంప్రూవ్ చేసుకోవాలి, అంటే బ్యాటింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, నేను ఎక్కడైనా ఆడుతానని చెప్పేవాడు. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్కసారి ప్లేయింగ్ 11 చెప్తాను. జాక్ ఫ్రసరీ, ఫ్యాబ్ డూప్లెసిస్, కేఎల్ రాహుల్, ఇంకా అభిషేక్ పోరల్ అయితే పక్క పోతాడు. వికెట్ కీపర్ కేఎల్ రాహులే వచ్చేస్తాడు. ఇంకా అక్షర్ పటేల్, స్టబ్స్, అశుతోష్ శర్మ, నిగము, మిచ్చల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్. ఇది ప్లేయింగ్ 11. అభిషేక్ పోరల్ ఉంటే ఎక్కడ ఉంటాడంటే ప్లేయింగ్ 12లో ఉంటాడు. అంటే చేజింగ్ పడితే అభిషేక్ పోరల్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇది వీళ్ళ ప్రివ్యూ. ఎవరైతే హ్యాండిల్ చేస్తారో ప్రెజర్ వాళ్ళే గెలుస్తారు. నేనైతే చెప్పాను ఎవరు గెలుస్తారు అనేది, ఎందుకంటే ఇది ఫ్లాట్ ట్రాక్లో ఎన్ని రన్స్ కొడతారో మనకే తెలీదు. ఎవరైతే హ్యాండిల్ చేస్తారో వాళ్ళే గెలుస్తారు. అది ఇంకా ఇదైతే పక్కన పెట్టేయండి. ఫస్ట్ మ్యాచ్ అయితే డోంట్ మిస్ దిస్ యాక్షన్. అంటే ఈ మ్యాచ్ చాలా ఇష్టరతంగా జరుగుతుంది. 2 నువ్వా నేనా టగ్ ఆఫర్ జరుగుతుంది చూడు, తాడు పట్టుకొని లాక్కుంటారు. కొద్దిసేపు నువ్వు, కొద్దిసేపు నేను అనేటట్టు ఈ మ్యాచ్ ఉంటుంది. ఇంకా ఇది మాట్లాడదాం. ఎవరిది? నైట్ ఈవినింగ్ మ్యాచ్ నెంబర్ 11 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఇది ఒక బ్లాక్ బస్టర్ మ్యాచ్ భయ. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో 2 జట్లు ఓడిపోయేస్తున్నారు. మంచి పర్ఫార్మెన్స్ లేదు. చెన్నై సూపర్ కింగ్స్ అయితే దారుణంగా ఉంది. ఎందుకంటే చెన్నై ఓడిపోయిందంటే ఆశ్చర్యపోయినా నేనే, అంత దారుణంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా రాజస్థాన్ రాయల్స్ అయితే సంజు బాగా ఆడుతున్నాడు, జైస్వాల్ మంచిగా ఆడుతున్నాడు, రియాన్ పరాగ్ పర్లేదని అనిపించాడు, ధ్రువ్ జురెల్ గుడ్,
సంవాట్ గుడ్ అని చెప్పచ్చు. అంత ఫ్లూయెంట్గా ఆడింది నాకైతే లేదు. హిట్ మైర్ అంత మార్క్ అయితే చూపించలేదు. రావాలి ఈ మ్యాచ్తో అని అనుకుంటాడు. ఇంకా బౌలర్స్ అయితే అప్ టు ద మార్క్ అయితే లేదు. బౌలింగ్ అయితే ఎవరు రాజస్థాన్ రాయల్స్ మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. సందీప్ శర్మ, కుమార్ కార్తికేయ, ఇంకా తుషార్ దేశ్ పాండే అయితే కొద్దిగా బౌన్స్ ఎక్కువ రాబడుతున్నాడు. దానివల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఆ పిచ్లో అతనికి ఉండకపోవచ్చు. ఇక్కడ ఉండేది ఎక్కడ మ్యాచ్ జరిగేది గువాహతిలో ఎలా ఉంటుంది? ఫస్ట్ టైం జరుగుతుందా? రెండోది జరుగుతుంది. ఫస్ట్ మ్యాచ్లో ఇది కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో కేకేఆర్ పిచ్చిగా కొట్టారు. సేమ్ అలానే ఉండొచ్చు. పిచ్ అలానే ఉంటే బ్యాటర్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. రెండు పక్కల హార్డ్ హిట్టర్స్ ఉన్నారు. చెన్నై అంత గొప్పగా లేరు కదా అని చెన్నైని తక్కువ అని చెప్పి భయ్య. చెన్నై హార్డ్గా వస్తారు. మరి ముఖ్యంగా నిన్న మ్యాచ్ అయితే పోతే పోనీలే. ఈ మ్యాచ్లో డెఫినెట్గా వాళ్ళు కూడా డెవెన్ కాన్వే తెచ్చుకొని కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటాం అనుకుంటారు. ఇప్పుడైతే రచిన్ రవీంద్ర టెస్ట్ ఆడుతున్నాడు. టెస్ట్ ఆడితే ఎలా చెప్పండి? T20లో టెస్ట్ అంటే చాలా చెప్పుకునే సిగ్గుచేటు నాకు తెలిసి. వాళ్ళు ఎందుకో నాకు అర్థమే కాలే. మ్యాచ్ అయిపోతుంది, ధోనిని 6లో పంపించకుండా 9th 10thలో పంపిస్తున్నారు. అట్టయితే మ్యాచ్లు గెలుస్తారా చెప్పండి? అస్సలకి గెలవరు. నాకైతే తెలవడం కొన్ని మార్పులు చేస్తారు. ఎవరు? చెన్నై వాళ్ళు, రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు చేయొచ్చు. ఇన్ కేస్ సంజు శాంసన్ ఈజ్ ఫుల్లీ ఫిట్ అంటే కెప్టెన్గా వస్తాడు. లేకపోతే రియాన్ పరాగే ఉండిపోతున్నాడు. ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ ఒక్కసారి ప్లేయింగ్ 11 చెప్తాను. ఫస్ట్ ఉండేది ఎవరు? రచిన్ రవీంద్ర / డెవెన్ కాన్వే. వాళ్ళిద్దరి మధ్యలో ఒక్కరినైతే గ్యారంటీ తీసుకొని వస్తారు. రచిన్ రవీంద్ర అంత గొప్పగా టెస్ట్ ఆడుతున్నాడు. ఈ T20 టెస్ట్ ఆడితే చాలా కష్టం. రాహుల్ త్రిపాఠి అంత గొప్ప మంచి ఫామ్లో అయితే రావట్లేదు. ఏమో ఈ మ్యాచ్ కూడా ఛాన్సెస్ ఉంటుంది, లేకపోతే ఉండదు. రాహుల్ ఇంకా పృథ్వీరాజ్ గైక్వాడ్ అతను కూడా లాస్ట్ మ్యాచ్లో డక్అవుట్ అయినాడు. ఈ మ్యాచ్లో మంచిగా రావాలి, మంచి కెప్టెన్గా ఇంప్లిమెంటేషన్ చెయ్యాలి. మనకి ధోని సపోర్ట్ ఉంటుంది, అది అబ్జల్యూట్గా ఉంటుంది. కానీ అతను చెప్తా అంటాడు, నువ్వు చేస్తున్నాడు, కానీ బ్యాటింగ్లో బాగా ఆడాలి. ఇంకా కూడా అతను ఏమంత గొప్ప ఫామ్లో లేడు. అదైతే కొద్దిగా ఇబ్బంది చెన్నైకి. ఏమో మార్చొచ్చు, లేకపోతే లేదు. ఇంకా విజయ్ శంకర్, వాళ్ళిద్దరి మధ్యలో విజయ్ శంకర్ అయినా రావచ్చు. బ్యాటింగ్ ఆల్రౌండరు, మంచిగా పెద్ద హిట్స్ కొడతాడు, బౌలింగ్ కూడా చేయబోతాడు. ఇంకా శ్యామ్ కరణ్, రవీంద్ర జడేజా, ఇంకా MS ధోని, రవిచంద్రన్ అశ్విన్, ఇంకా నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, ఇంకా పతిరాణా ఉండబోయేది ఇంపాక్ట్ ప్లేయర్గా ఉంటాడు. బాగా వేస్తున్నాడు. ఎందుకంటే డెత్ ఓవర్లో వేసేది పతిరాణానే. వాళ్ళకి మెయిన్ వెపన్ అంటే పతిరాణానే. ఇంకా మంచి బౌన్స్ కూడా రాబడుతున్నాడు. యార్కర్లు ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు అండర్ ప్రెజర్ సిచ్యువేషన్. ఇది వీళ్ళ ప్లేయింగ్ 11. పతిరాణా ఉండబోతున్నాడు ప్లేయింగ్ 12లో, అంటే ఇంపాక్ట్ ప్లేయర్గా ఉంటాడు. ఇంకా వీళ్ళది కూడా మాట్లాడదాం. రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11 ఎట్లా ఉంటుంది? సేమ్ కాంబినేషన్ ఉంటుంది. 1-2 మార్పులు తప్ప సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఫస్ట్ యశస్వి జైస్వాల్ ఫేక్స్. అతని కానించి మంచి స్టార్ట్ రావాలని అనుకుంటారు. నిన్న మంచి స్టార్ట్ వచ్చింది, 25 runs చేశాడు, త్వరగా ఓడిపోయినాడు. అలా కాదు, ఈ మ్యాచ్లో హార్డ్గా వస్తాడు. ఎందుకంటే 2-2 ఓడిపోస్తున్నారు రాజస్థాన్ రాయల్స్. ఇంకా సంజు శాంసన్ మంచి ఫామ్లోనే ఉన్నాడు, కానీ ఒక్కొక్కసారి అనిపిస్తాడు అంటే కన్సిస్టెన్స్గా రన్స్ చేయాలి కదా, అది ఒక్కటే ఇతను గాన. రియాన్ పరాగ్ నెంబర్ 3లో వస్తున్నాడు. ఇంకా నితీష్ రాణాకి ఏమైందో నాకైతే తెలియట్లేదు, కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు. ఆ పిచ్కి అనుకూలంగా పిచ్ అయితే అందరికీ ఒకటే విధంగా ఉంటుంది, కానీ బ్యాట్స్మెన్ అడ్జస్ట్ కావడమే ఇంపార్టెంట్. ఎంత త్వరగా నేర్చుకుంటే అంత ఉపయోగం ఉంటుంది. ధ్రువ్ జురేల్ వికెట్ కీపర్గా మంచిగా పడుతున్నాడు క్యాచ్లు, బ్యాటింగ్ మంచిగా చేశాడు ఫస్ట్ మ్యాచ్లో, కానీ సెకండ్ మ్యాచ్లో అంత గొప్పగా ఆడింది లేదు. హిట్ మైర్ అయితే అతనైతే అంత మార్క్ చూపించలేకున్నాడు. హిట్ మైర్ వెస్ట్ ఇండీస్ పవర్ చూపిస్తే మంచిగా ఉంటుంది రాజస్థాన్ రాయల్స్, లేకపోతే ఇబ్బందులు బాల్ తప్పవు. శుభన్ దుబే అతను కూడా మంచి బ్యాట్స్మెన్, ఆల్రౌండరు. వాషింగ్టన్ సుందర్ అయితే తీసుకొస్తారంటే అది ఈడ కాదులేండి, సారీ. ఇంకా హసరంగా ఉన్నాడు. హసరంగా విత్ బ్యాట్తో మంచిగా వెళ్ళే బౌలింగ్ ఆల్రౌండర్గా, స్పిన్ బాగా మంచిగా వేస్తాడు. ఇంకా జోఫ్రా ఆర్చర్, ఇంకా తీక్షణ, తుషార్ దేశపాండే, కుమార్ కార్తికేయ / సందీప్ శర్మ. ఇది వీళ్ళ ప్లేయింగ్ 11 ఉంటుంది. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండేది నేను చెప్పాను కదా, సంజు శాంసన్ అయితే దింపుతారు యాజ్ యూజువల్గా. ఇంకా ఇది ఈ 2 ప్లేయింగ్ 11లో నాకైతే ఫస్ట్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈవినింగ్ కూడా బాగుంటుంది, ఎందుకంటే మంచి రన్ ఫెస్ట్ వస్తే 2 పక్కల టీమ్స్ కొట్టగలిగితే మంచిది.
ఇంకా నేను చెన్నై బ్యాటింగ్ పడితే వాళ్ళు 200, 250 కొట్టకపోతే చాలా కొద్దిగా డల్ అయిపోతుంది నైట్ మ్యాచ్. సంజు శాంసన్ టీం పడితే బ్యాటింగ్ మంచిగా ఉంటుంది. వాళ్ళైతే పెద్దగా కొట్టాలి అని అనుకుంటారు, పెద్ద పెద్ద హిట్టర్స్ ఉన్నారు. అందుకు నాకైతే ఫస్ట్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో అది కూడా కామెంట్ చేయండి. అంటే మ్యాచ్ నెంబర్ 10లో, మ్యాచ్ నెంబర్ 11లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్, ఆ 2 మ్యాచ్ల్లో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో, ఆ 2 మ్యాచ్లలో ఎవరు గెలుస్తారో, ఎవరు టాప్ రన్స్ స్కోర్ కొడతారో, ఎక్కువ సిక్స్లు కొడతారో అది కూడా కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. అంతవరకు బాయ్ బాయ్.